హాయ్ గైస్, దిస్ ఈజ్ ప్రసాద్. గైస్, టుడే వీడియో నేను ట్రాఫిక్ రూల్స్ అవేర్‌నెస్ గురించి చేస్తున్నాను, అందరి మంచి గురించని. ట్రాఫిక్ రూల్స్ మనందరికీ తెలుసు కానీ చాలా అంటే ట్రాఫిక్ రూల్స్ వైలేషన్ నాకు కొంత కనిపిస్తుంది. మెయిన్‌గా కరోనా తర్వాత వెహికల్స్ చాలా పెరిగిపోయాయి. అందరూ వెహికల్స్ కొనేసుకోవడం ఎక్కువైపోవడం వల్ల ఏంటంటే వెహికల్స్ చాలా పెరిగిపోయి, వెహికల్స్ పెరిగిపోవడంతో పాటు పాపులేషన్ కూడా మనది ఎక్కువ బాగా. సో ఏంటంటే చాలా చాలా కేర్‌ఫుల్‌గా డ్రైవ్ చేయాలి, కానీ ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేసేస్తున్నారు. సిగ్నల్ వచ్చే వరకు వెయిట్ చేయలేకపోతున్నారు. సిగ్నల్ జంప్ చేయడం, రాంగ్ రూట్‌లో వెళ్ళిపోవడం, ఇక్కడికే అని చెప్పేసి రాంగ్ రూట్‌లో వెళ్ళిపోవడం. ఎవరైనా రాంగ్ రూట్‌లో ఎందుకెళ్తున్నారని అడిగితే వాళ్ళ మీద తిరిగి గొడవలాడుతున్నారు. వాళ్ళ మీద కొట్టడానికి కూడా ట్రై చేస్తున్నారు. కొంతమంది చాలా ర్యాష్‌గా కూడా ఉన్నారు. కొంతమంది పిల్లల్ని ఎత్తుకొని, బైక్ మీద పిల్లల్నేసుకొని రాంగ్ రూట్‌లో వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పిల్లల గురించి కూడా ఆలోచించట్లేదు. అలా ఉన్నదనమాట. ట్రాఫిక్ పోలీస్‌ని కూడా ఎవరు కేర్ చేయట్లేదు. నేను అబ్జర్వ్ చేశాను. ట్రాఫిక్ పోలీస్ ఉంటే పక్క నుంచి రాంగ్ రూట్‌లో వెళ్ళిపోతున్నారు. అలా ఉంది ఇండియాలో పరిస్థితి. సో ఏంటంటే అందుకే నేను చేస్తున్నాను వీడియో. ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వడం, ట్రాఫిక్ రూల్స్ మన గురించే. ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయితే అందరికీ సేఫ్టీ ఉంటది. ఇష్టం వచ్చినట్టు మీరు డ్రైవ్ చేస్తే మీతో పాటు ఎదుటి వాళ్ళు కూడా కరెక్ట్‌గా డ్రైవ్ చేసే వాళ్ళు కూడా రిస్క్‌లో పడతారు. కరెక్ట్‌గా డ్రైవ్ చేసే వాళ్ళ లైఫ్ కూడా మీ వల్ల రిస్క్‌లో పడతది. మీరు రాంగ్ రూట్‌లో వెళ్ళి రాంగ్‌గా డ్రైవ్ చేస్తే. అర్థమైంది కదా! నేను చూపిస్తాను డిఫరెంట్ సిట్యుయేషన్‌లో ఎలా డ్రైవ్ చేయాలనేది. అది చూడండి ఒకసారి. ఆహ్, మా అందరి మంచి గురించి వీడియో చేస్తున్నాను. నేను గొప్పని వీడియో ఏం చేయట్లేదు. అర్థమైంది కదా! చూడండి లాస్ట్ వరకు. ఓకే. చూడండి, చాలామంది పేరెంట్స్ టీనేజర్స్ కంటే కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళకి పెద్ద పెద్ద బైకులు కొనేస్తున్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇలాగే డ్రైవ్ చేస్తున్నారు. వాళ్ళకి మెచ్యూరిటీ ఉండదు. వాళ్ళ చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి రోడ్డు మీద. వాళ్ళకి కొంటే చెప్పండి ఎలా డ్రైవ్ చేయాలో. ఇది వాళ్ళ వల్ల మీ మీ పిల్లలకి డేంజర్. ఎక్కువ మంది చనిపోతున్న వాళ్ళు టీనేజర్సే, బైక్ యాక్సిడెంట్‌లో చనిపోతున్న వాళ్ళు. నా ఉద్దేశం అయితే బిలో 25 ఇయర్స్ వాళ్ళకి బైక్ కొనడం వేస్ట్ అండి. వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండదు. అందరి సేఫ్టీ గురించి ఆలోచించి వాళ్ళ సేఫ్టీ గురించి ఆలోచించే అంత మెచ్యూరిటీ ఉండదు వాళ్ళకి. బిలో 25 ఇయర్స్ వాళ్ళకి బైక్ యూజ్ చేసే నెసెసిటీ కూడా ఉండదు. ఎక్కువ వాళ్ళు ఏంటంటే చదువుకుంటారు కాబట్టి వాళ్ళకి అంత నెసెసిటీ ఉండదు. ఇక్కడ చూడండి రాంగ్ రూట్‌లో ఎలా వచ్చేస్తున్నారో. అది నేను డ్రైవ్ చేస్తున్నాను. డ్రైవ్ చేస్తుంటే రాంగ్ రూట్‌లో చూడండి ఎంతమంది వచ్చేస్తున్నారో. ఇలాగే వచ్చేస్తున్నారండి. ఇది రెడ్ సిగ్నల్ చూడండి. రెడ్ సిగ్నల్ దగ్గర ఎవరు ఆగట్లేదు. నేను ఆగాను రెడ్ సిగ్నల్ దగ్గర, కానీ ఎవ్వరు ఆగట్లేదు చూడండి. అందరూ వెళ్ళిపోతున్నారు. రెడ్ సిగ్నల్ చూడండి. రెడ్ సిగ్నల్ అది బ్లింక్ అవుతుంది కదా! ఎవరు ఆగట్లేదు. నేను ఆగాను. నేను పక్కన కారతను కూడా ఆగారు. కానీ చాలామంది వెళ్ళిపోతున్నారు ఇలాగే. ఇది చాలా డేంజర్ అండి. రెడ్ సిగ్నల్ జంపింగ్ అంటారు ఇది. చూడండి ఇక్కడ సీఎంఆర్ సెంట్రల్ దగ్గర ఎంతమంది రాంగ్ రూట్‌లో వచ్చేస్తున్నారు ఇక్కడ. ఇలా రాకూడదు యాక్చువల్‌గా. ఎంతమంది రాంగ్ రూట్‌లో నా ఎదురుగుంటా వచ్చేస్తున్నారు. ఇక్కడ చూడండి. అసల షార్ట్ కట్స్ తీసుకుంటున్నారనమాట. గైస్, ఇప్పుడు నేను నా బైక్ మీద చూపిస్తాను. బజాజ్ డిస్కవర్ 100 బైక్ మీద 2,00,000 కిలోమీటర్ పైన వచ్చేసింది. ఇప్పుడు వచ్చే యాక్సిడెంట్స్ ఏమి అవ్వలేదు. చాలా మంచి బైక్, మంచి మైలేజ్ కూడా ఇస్తుంది. మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా డ్రైవ్ చేయాలో. చూడండి, మనం స్టార్ట్ అయ్యేటప్పుడు వెనక్కి చూసి టర్న్ ఇండికేటర్ ఇచ్చి అప్పుడు మనం మెయిన్ రోడ్లోకి రావాలన్నమాట. సైడ్ నుంచి కొంతమంది సర్రమని వచ్చేస్తున్నారు. వెనక్కి చూడకుండా, వెనకాల ఎవడో వస్తున్నాడు ఏమీ చూడకుండా వచ్చేస్తున్నారు. అలా వస్తే యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనం స్టార్ట్ అయ్యేటప్పుడు వెనక్కి ఒకసారి చూసి టర్న్ ఇండికేటర్ ఇచ్చి నేను వస్తున్నాను రోడ్లోకి అన్నట్టు ఇచ్చి అప్పుడు రావాలి. రోడ్డు జంక్షన్ క్రాస్ చేసినప్పుడు చూడండి, నేను ఇక్కడ రోడ్డు క్రాస్ చేస్తున్నాను. టర్న్ ఇండికేటర్ ఇచ్చాను, ఆగాను అక్కడ చూస్తున్నాను ట్రాఫిక్ వచ్చే వరకు. దూరిపోకూడదు, ట్రాఫిక్ వాళ్ళే చూసుకుంటారులే అనేసి సిగ్నల్ ఇచ్చాను. ట్రాఫిక్ అంతా వెళ్ళిపోయినంత వరకు, వెహికల్స్ అన్నీ వెళ్ళిపోయినంత వరకు అక్కడ ఆగాను. ఆగి ఇప్పుడు ట్రాఫిక్ వెళ్ళిన తర్వాత క్రాస్ చేస్తాను చూడండి. మనం ఇష్టం వచ్చినట్టు క్రాస్ చేసేకూడదు. అవతల వాడు చూసుకుంటాడు. కొంతమంది అలాగే క్రాస్ చేస్తున్నారండి. చాలా దూరిపోతున్నారు. అది ఇంకా అవతల వాడు వచ్చి గుద్దేశారు అనుకోండి, ఏటవుతుంది? మీకు డేంజరే, వాళ్ళకి డేంజరే. కొంచెం చూసుకొని జాగ్రత్తగా జంక్షన్స్ దగ్గర ఆగి టర్న్ ఇండికేటర్ ఇచ్చి అప్పుడు రోడ్ క్రాస్ చేయండి. ఇక్కడ చూడండి, స్ట్రీట్లో డ్రైవ్ చేసినప్పుడు చాలా స్లోగా డ్రైవ్ చేయాలి. ఎందుకంటే చిల్డ్రన్ అందరూ వస్తూ ఉంటారు, పరుగులెడుతూ ఉంటారు. చిన్నపిల్ల వాళ్ళను, మనుషులు కూడా ఎక్కువ తిరుగుతూ ఉంటారు. సో మనం చాలా స్లోగా డ్రైవ్ చేయాలి. ఎందుకు రోడ్ కూడా చిన్నది ఉంటుంది కాబట్టి 20-30 కిలోమీటర్స్లోనే స్పీడ్లోనే డ్రైవ్ చేయాలి. 20-30 కిలోమీటర్స్ స్పీడ్లో స్లోగా డ్రైవ్ చేయాలి. ఎవరైనా అడ్డొస్తే సడన్గా ఆపగలిగేటట్టు ఉండాలి.
చాలా స్లోగా, నెమ్మదిగా డ్రైవ్ చేసి స్ట్రెయిట్‌గా డ్రైవ్ చేయాలండి. ఎప్పుడు డ్రైవ్ చేసినా సరే స్ట్రెయిట్‌గా డ్రైవ్ చేయాలి. అలా వంకర టింకరగా పాములాగా స్నేక్ డ్రైవింగ్ చేయకూడదు. ఎందుకంటే స్నేక్ డ్రైవింగ్ చేస్తే మనం ఎలా వెళ్తామో వెనక వస్తున్న వాళ్ళకి ఐడియా ఉండదనమాట. గెస్ చేయలేరు. మనం స్ట్రెయిట్‌గా వెళ్తే ఒక ఐడియా ఉంటది వాళ్ళకి. కొంతమంది వీధుల్లో కూడా చాలా ఫాస్ట్‌గా డ్రైవ్ చేస్తున్నారండి. అలా చేయకూడదు. వీధుల్లో చాలా స్లోగా డ్రైవ్ చేయాలి. మనం చెప్పలేం ఎవరు ఎప్పుడు టచ్ చేస్తారో అందుకని. ఇంకోటి హైవే మీద చూడండి, మెయిన్ రోడ్ మీద డ్రైవ్ చేస్తున్నాను, బిగ్ రోడ్. కానీ ట్రాఫిక్ ఉంది కాబట్టి 40, 50, 40, 50 40, 50 స్పీడ్ క్రాస్ చేయట్లేదు. మనం ఎప్పుడు స్ట్రెయిట్‌గా డ్రైవ్ చేయాలండి. మనం టర్న్ చేసేటప్పుడు వెనకాతల ఏం వెహికల్స్ లేకుండా ఉన్నప్పుడు టర్న్ ఇండికేటర్ సిగ్నల్ ఇచ్చి అప్పుడు టర్న్ చేయాలి. మనం వెహికల్ ముందు నుంచి టర్న్ చేయకూడదు. ఇప్పుడు చూడండి, ఒక అతను నా వెహికల్ ముందు నుంచి ఎలా టర్న్ చేస్తాడో అలా టర్న్ చేయకూడదు. చూడు సడన్‌గా వచ్చేసాడు. నేను ఫాస్ట్‌గా వెళ్తే గుద్దేస్తాను అతన్ని. మనం వెనకాతల ఏ వెహికల్ లేనప్పుడు టర్న్ ఇండికేటర్ ఇచ్చి అప్పుడే ఇది మనం టర్న్ చేయాలి. మనం వెహికల్ ఎప్పుడు స్ట్రెయిట్‌గా డ్రైవ్ చేయాలండి. ఇది ఎప్పుడు కూడా స్నేక్‌లా డ్రైవ్ చేయాలి. పాములా డ్రైవ్ చేస్తే వెనకాతల ఉన్న వాళ్ళకి అర్థం కాదు. అర్థమైందా? స్ట్రెయిట్‌గా డ్రైవ్ చేయాలి. చూసారా, అబ్జర్వ్ చేశారని చాలా స్ట్రెయిట్‌గా డ్రైవ్ చేస్తున్నాను. ఎక్కడ కూడా చిన్నది కూడా అటు ఇటు తిప్పట్లేదు. నాకు ఇప్పుడు 2,00,000 కిలోమీటర్స్ ఈ బైక్ మీద డ్రైవ్ చేసినా సరే నాకు యాక్సిడెంట్స్ అవ్వకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే నేను చాలా స్ట్రెయిట్‌గా డ్రైవ్ చేస్తాను. ఎక్కడ కూడా అటు ఇటు కానీ తిప్పడం అని చేయను. ఎప్పుడైనా టర్న్ చేస్తేనే అప్పుడు సిగ్నల్ ఇచ్చి టర్న్ చేస్తానన్నమాట. టూ వీలర్ యాక్చువల్‌గా ఈజీగా హ్యాండిల్ తిరిగిపోద్ది కదా! కార్ కాదు కదా! కార్ అయితే గబుక్కున తిరగదు. కానీ టూ వీలర్ చాలా ఈజీగా తిరిగిపోద్ది. సో, మనం చాలా ఆహ్, నీట్‌గా డ్రైవ్ చేయాలి. హ్యాండ్స్ అటు ఇటు తిప్పడం అవి చేయకూడదన్నమాట. ఫర్మ్‌గా హ్యాండ్స్ పట్టుకొని స్ట్రెయిట్‌గా డ్రైవ్ చేయాలి. అప్పుడే యాక్సిడెంట్స్ అవ్వవు. మనము సేఫ్‌గా ఉంటాం. ఎదుటోళ్ళు కూడా సేఫ్‌గా ఉంటారు. చూడండి, సైడ్‌కొస్తే టర్న్ ఇండికేటర్ ఆన్ చేసి మెల్లిగా వచ్చాను. అర్థమైందా? చూడండి, విలేజ్‌లో డ్రైవ్ చేస్తున్నాను. విలేజ్‌లో ట్రాఫిక్ లేదు. ట్రాఫిక్ పోలీస్ ఎవరు ఉండరు. అయినా సరే లెఫ్ట్ సైడ్ నుంచి మెల్లిగా డ్రైవ్ చేస్తున్నాను. అబ్జర్వ్ చేశారా? లెఫ్ట్ సైడ్ నుంచి మనం ఎప్పుడు డ్రైవ్ చేయాలి. టూ వీలర్స్ మెయిన్ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి. కార్లవి అయితే రైట్ సైడ్ నుంచి వెళ్తారు కానీ టూ వీలర్స్ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఎందుకంటే ఎవరు చిన్న డాష్ ఇచ్చినా సరే మనం పడిపోతాం. పడిపోయారంటే హెడ్ ఇంజరీలో చనిపోతారు. చాలామంది పడిపోయి చనిపోయారు బైక్ మీద జస్ట్. అర్థమైంది కదా? రోడ్ సేఫ్టీ టిప్స్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు స్లోగా డ్రైవ్ చేయాలి, స్ట్రెయిట్‌గా డ్రైవ్ చేయాలి, గ్యాప్ మెయింటైన్ చేయాలండి. వెహికల్‌కి మధ్యన గ్యాప్ మెయింటైన్ చేయాలి. వెహికల్ మీదకి వెళ్ళిపోకూడదు ఎప్పుడు కూడా. అర్థమైందా? వేరే వెహికల్ దగ్గరికి వెళ్ళిపోకూడదు. ట్రాఫిక్ పోలీస్‌కి నా సజెషన్ ఏంటంటే ఎప్పుడు హెల్మెట్ల గురించే చెక్ చేస్తున్నారు. హెల్మెట్ ఫోటోలు తీయడం, ఫైన్ చేయడం ఇవే కానీ రాంగ్ రూట్‌లో వెళ్ళేవారిని పట్టుకోవడం చాలా తక్కువగా ఉంది. అబ్జర్వ్ చేశాను నేను. రాంగ్ రూట్‌లో వెళ్ళేవారిని కూడా పట్టుకొని వాళ్ళకి గాలి తీసేయండి, టైర్స్‌కి గాలి తీసి ఫైన్ ఎయండి. అప్పుడు నెక్స్ట్ ఎవరు అలా చేయడానికి చేయరు. జస్ట్ ఫోటో తీసి వదిలేస్తున్నారు, వాళ్ళు పట్టించుకోవట్లేదు. అందుకనే I request Mr. Narendra Modi and Indian government not to sell more vehicles. Due to more vehicles, pollution is increasing, traffic jams are increasing, and accidents are also happening more. So please stop selling more vehicles. Please sell vehicles mainly to the needy, like people who are doing transport business, uh, that kind of people. And it's better stop selling vehicles to students who are below 25, because below 25 years people are students mostly, so they don't require bikes to just to go to college and come back.